సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ స్థానిక శివాలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆకాశ దీపం జ్వాలా తోరణ ఏర్పాట్లు చేశారు. కార్తీక మాసంలో అత్యంత విశిష్టమైన అంశం జ్వాలా తోరణం. ఏ ఇతర మాసంలోనూ ఇలాంటి ఆచారం మనకు కనపడదు. కార్తీక పౌర్ణమి నాడు శివాలయాల ముందు 2 కర్రలు నిలువుగా పాతి ఒక కర్రను వాటికి అడ్డంగా పెడతారు. అడ్డంగా పెట్టిన కర్రకు కొత్త గడ్డిని తీసుకువచ్చి చుడతారు. దీనికి యమద్వారం అని పేరు కూడా ఉంది. ఈ నిర్మాణంపై నెయ్యి పోసి మంట పెడతారు. ఈ మంట కింద నుంచి పరమేశ్వరుణ్ణి పల్లకీలో అటు ఇటు 3 సార్లు ఊరేగిస్తారు. శ్రీనాథుడు ద్రాక్షారామంలో జరిగే జ్వాలాతోరణ మహోత్సవాన్ని భీమేశ్వర పురాణంలో వర్ణించారు. మరణించడం వల్ల యమదూతలు శివదూతలు వస్తారు. స్వర్గంలో నుంచి యమదూత వస్తారు తీసుకెళ్ళడానికి. అయితే ఇక్కడ ఆ యొక్క యమదూతలకి వాగ్వాదం జరుగుతుంది. ఈ యొక్క స్వామివారికి పెట్టిన పదార్థాన్ని ఆగిపోవాలని అనుకుంటారు. కాదు ఈ పరమ పవిత్రమైన రోజు ఈ యొక్క ఎలుక దీపాన్ని వెలిగించి, ఆరిపోయే దీపాన్ని వెలిగించి చాలా పుణ్యం చేసుకుంది. అందుకని ఈ యొక్క ఎలుకని స్వర్గానికే తీసుకోవాలని అంటారు.